సీటులో టీడీపీ దూసుకుపోతోంది. సైకిల్ పార్టీ ప్రచారం ముందు వైసీపీ క్యాంపెయిన్ వెలవెలబోతోందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఓటమి భయంతో ఫ్యాన్ పార్టీ కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతోందని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థుల వాహనాల ధ్వంసానికి కేడర్ను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల్ని ఉసిగొల్పి వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేయిస్తోందని చెబుతున్నారు. ఇంతకీ చిత్తూరు లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు? దుశ్చర్యలతో వైసీపీ భ్రష్టు పట్టుకుపోతోందా? పోలింగ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో చిత్తూరు ఎస్పీ రిజర్వ్డ్ పార్లమెంటు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉన్నారు. అధికార వైసీపీతో పాటు ప్రతి చోట కూడా కాంగ్రెస్ బరిలో ఉంది. దీంతో త్రిముఖ పోరు జరుగుతోంది. ఇక ఇండిపెండెంట్లు, చిన్న చితక పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. పూతలపట్టులో మాత్రం వైసీపీకి రాజీనామా చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. నగరి, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. లోక్సభ సీటుతో పాటు శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఫ్యాన్ పార్టీ నుంచి వలసలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ అధికార పార్టీ అభ్యర్థులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి చిత్తూరు పార్లమెంటు స్థానం టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత చిత్తూరు లోక్సభ స్థానానికి 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 పర్యాయాలు సైకిల్ పార్టీ గెలిచింది. కానీ 2019లో ఈ స్థానం వైసీపీ ఖాతాలో చేరింది. దీంతో ఈసారి పసుపు జెండా ఎగరాలని టీడీపీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సైకిల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమల్ల ప్రసాదరావు తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రెడ్డప్ప పోటీ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లు చేసిందేమీ లేకపోవడంతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పైగా డమ్మీ ఎంపీగా ముద్రపడ్డారు. అయితే తాను మాత్రం డమ్మీగా ఉండబోనని, సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో పోరాడతానంటూ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు చెబుతున్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేస్తూ వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుమల్ల ప్రసాదరావును టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరుకు పంపించారు. నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నివాస కార్యాలయాన్ని ప్రారంభించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందారు. కుప్పం నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇక్కడ వచ్చే ఆధిక్యత ఎంపీ అభ్యర్థి విజయానికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఈ నేతను ప్రజలకు పరిచయం చేశారు. చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరూ నామినేషన్ల కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ అభ్యర్థి కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు పార్లమెంటు స్థానంలో తెలుగుదేశంకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి స్థానికేతరుడనే ప్రచారాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పది పొంగనూరు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు. మంత్రి చెప్పిందే ఈయన వేదంగా భావిస్తారు. ఇటీవల మదనపల్లిలో బీఫామ్ తీసుకుని మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఈయనకు టికెట్ ఇప్పించారు. ఫ్యాన్ పార్టీ అనుకూల పవనాల్లో టీడీపీ అభ్యర్థి శివప్రసాద్ పై రెడ్డప్ప గెలిచారు. ఈయన చిత్తూరుకు ఎంపీగా ఉన్నారనే విషయమే అసలు ప్రజలకు గుర్తులేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ పార్లమెంటు సీటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి తీసుకునే చర్యలతో ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రచార వ్యూహం ముందు అధికార వైసీపీ వెలవెలపోతోంది. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి రెడ్డప్పకు ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సైకిల్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులను ఉసుగొల్పి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడానికి ఈయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలకు అధికారులను ఆదేశించడం వివాదాస్పదంగా మారింది. అంతేకాదు టీడీపీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడటం, వాహనాలను ధ్వంసం చేయటం వంటి ఘటనలకు తమ అనుచరులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు సీరియస్ అవుతున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్థి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరాశ నిస్పృహలతోనే ఫ్యాన్ పార్టీ కుయుక్తులు పన్నుతోందనే విమర్శలు ఉన్నాయి. చిత్తూరు పార్లమెంటు స్థానంలో భవిష్యత్